హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే నిల్వ చట్నీ అయితే కాదు, ఇది అప్పటికప్పుడు చేసుకొని తినే చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అంతలో వచ్చి ఎండాకాలం మామిడి పండ్ల సీజన్. ఇంకా ఫస్ట్ టైం నేను ఇంతకుముందే ఈ కాలంలో ఈ ఎండాకాలంలో అయితే మాత్రానికి వినోద్ ఇంతకుముందే మామిడికాయలు అయితే తీసుకొని వచ్చిండే. నేను ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే చట్నీలు అయితే ఒక 2-3 సార్లు అయితే తీసుకొని చేసుకునేటాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారిగా మాత్రానికి ట్రై చేయండి అబ్బా మామిడికాయ చట్నీని. ఈ 2 మామిడికాయలు ఎంత అవుతుంది ఇలాంటి చట్నీ. మామిడికాయలు అవి అదేమి ఫస్ట్ అయితే మామిడికాయలు కట్ చేసుకుందామండి. కాయలు పండేదనేమో అని కనిపించి నాకు. అయినా పెద్ద పులుపు లేవు కాయలు అవి. చూడు సార్, నువ్వు పులుపు ఉండవు లేదు. మామూలు ఎక్కువ పులుపు లేవు. లావులా ముక్కలు అయితే కట్ చేసుకుందామండి. అయినా మామిడికాయల రేటు ఫస్ట్లో ఉన్నంత లేదు, తగ్గేవి. మామూలు మాగిన మామిడి పండ్లు కేజీ 80, ఇవి కేజీ 50 రూపాయలు. ఇప్పుడు నన్ను తెచ్చిన కాయలు. ఇంకా ఇప్పుడు మే నెల కదా, మే నెల అంటే ఇంక పండు మాగుతుంటాయి. ఇంకా కాయలు ఇంక తగ్గుతాయి, పండ్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు నిన్న నెల ఏప్రిల్లోనే అయితే కచ్చికాయలు ఉంటాయి. చట్నీ చేసుకునే వాళ్ళకి, నిల్వ పచ్చడి చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఓమా రోట్లో వేసి దంచుదాం అనమాట. అందుకోసమనే కొంచెం లావులా ముక్కలు అయితే కట్ చేసుకునేది. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం దంచుతాం కాబట్టి మెదుగుతాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. నిస్సునాయలా అంటే ఏనా అంటుంది. సాల్ రెండేనా చేస్తావు? సాలు దండి అవుతుంది. మరి పిచ్చుకలు ఏం చేస్తావు? పిచ్చుకలు లేదు, తినకే తింటుంటే తిను అని వల్లప్ప. నాకు భూ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఇట్లా మామిడికాయలు కట్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఆవాలు మెంతులు ఏపి తీసుకున్నాను. చూడండి, ఆవాలు మెంతుల్ని ఫస్ట్ రోట్లో వేసి దంచుదామండి. ఎత్తుకున్నాక మరి దాని మీద కూర్చొని పెట్టి ఉంటావు. మాకు తెలుదా? ఇంకా ఆవాలు మెంతులు అయితే మెదిగేవే. ఇప్పుడు మామిడికాయలు అయితే వేసుకుందామండి. ఏం స్మెల్ వస్తుండవు అవి. ఏపేం కదా, ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. వేస్తాను. దంచుతావా? మరే రోట్లోకి దంచుతావా? మరే. ఓకే ఓకే ఓకే. వేస్తాను. అంత లావు నువ్వు ఎప్పుడు దంచాలా? దంచుతాలే. అన్నీ ఒట్టి ఆడపడతాయి, పట్టవు కదా? పడతాయా? పడతాయిలే, అంత దంచుతాను కానీ ఎట్లో. ఇట్లా రోట్లోకి మామిడికాయలు వేసుకున్న తర్వాత దంచుదామండి. అట్లా ఉంటుందా మరి? దానికి చెప్పింది ఎట్లా దంచుతావో చూస్తా. ఆడోటి గడ్డ కొన్ని వేసుకొని దంచనికి రాలేదా? కొన్ని వేసుకుంటారు. కొన్ని మెదిగినాక మిగిలిన వేస్తే బాగుంటుంది అప్ప. అవి దొంచే కొద్ది ఇట్లా ఎగిరెగర గడ్డకే పడుతున్నాయి.
ఇట్లా దంచుకునేదే బాగుంటుంది. మరి ఇంకోటి మామిడికాయల పైన ఉండేది పొట్టు ఏం తోలు ఏం తీయద్దండి, ఇట్లే ఉంటేనే బాగుండేది. ఓ పని చేయాల్సి ఉంటావు నువ్వు, మామిడికాయని పగలగొట్టాల్సి ఉంటుంది. ఏదైనా బట్టలను వేసి రాకులు పడతా కచ్చా పచ్చ కొయినట్ట, అప్పుడు మెత్తగా అవుతున్నాయి దాంట్లోనే. అప్పుడు రోట్లోకి వేసింటే ఎన్నో చట్నీలు నూరిన చెయ్యి వినోద్. ఇది కూడా చేస్తా ఉండు. వేస్తావులే కానీ అలకాగా అవుతున్నానే చెప్తున్నారు. ఐరమ్మకి సైకిల్ బయట పెట్టి వచ్చేనా, ఏమేమి చేస్తున్నదో చూస్తా. ఎప్పుడే ఓడాడే ఇక్కడ చూడుగా, ఏడాడో చూస్తుంది చూడు. సైకిల్ ఆడ సైడ్ కదగా. ఇంకా మామిడికాయలు అయితే మాత్రానికి ఇవి మెదిగేవన్నమాట. ఇంకా మిగతావన్నీ మామిడికాయలు వేసి దంచుదామండి. అదర దంచితే చాలు, మెత్తగా అవసరం లేదనమాట. తినేటప్పుడు కొంచెం పలుగుంటే బాగుంటుంది అనమాట మామిడికాయలు. సైకిల్కి దంచేది కష్టమే, లావు ఉప్పులు. ఇది కొంచెం మెదిగితే చాలు వినోద్, బాగుంటుంది. సన్న కట్ చేస్తే కూడా బాగుండలేదు, పలుకుండల్లా. చిన్ని కట్ చేస్తే చక్కని మెదుగుతాయి. అంటే కొంచెం ఓపిక చేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారము అయితే వేసుకుందామండి. ఎల్లిపాయలు కూడా నేను దంచుతానులే. నువ్వు దంచుతావా? కారం వేసుకుందామండి. వేస్తాను. ఉప్పు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి దంచుదామండి. కారం వేస్తేనే మామిడికాయ చట్నీ కనిపించేది. ఇది కొంచెం ఓపికతో దంచుకోవాలి కానీ ఆ కాయలు పెరిగేంత వరకు సూపర్ ఉంటుంది తినేటప్పుడు మాత్రం. కారం ఇంకేంటేనా నీ ఇష్టమా? మరి కొంచెం అయితే కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం తక్కువ అనిపిస్తున్నది నాకైతే కారము. చూడడానికి బాగుండదు, ఇంకా తింటే కూడా అంతే రుచి ఉంటుంది అనమాట ఈ మామిడికాయ చట్నీ. నిల్వ ఉండేటివైతే మాత్రానికి ఇంకొంతసేపు ఊరు పెట్టుకున్నల్లా, అదే మగ్గ ఇచ్చుకున్నల్లా. ఇట్లాంటివి అయితే అప్పటికప్పుడే ఎంత బాగా చేసుకొని తినొచ్చు మనము. నిలువ ఉండే పచ్చళ్ళు అయితే మాత్రానికి మనకి అక్కడే ధ్యాస ఉంటుంది అనమాట. ఎప్పుడు తింటామో ఎప్పుడు తీయాలో అనుకోసాను. ఇట్లాంటివి ఏం అవసరం లేదు, ఇంకా అయితే మాత్రానికి వేసుకొని తినడమే.
తెచ్చుకున్నామా, కోసినామా, దంచినామా, కారం, ఉప్పు అవన్నీ వేసినామా, తిన్నామా. మరి ఎదురు చూడాలి వినదు అవి ఇంకా ఇన్ని రోజులకి ఒకసారి ఇంకా మగ్గల్లా ఇన్ని రోజుల తర్వాత తీసి చూడాలా అవంతా ఎదురు చూసేంత అవసరమే ఉండలేదు ఇంకా. అంటే ఎదురు చూసినప్పటికీ దాని రుచి అది వేరు, ఇవి వేరు. దేని రుచి దాని అనుకో. తగ్గినలకి చూడు ఇప్పుడే కారం ఉప్పు ఏమని చూస్తుంటే మరా కారం వేసానే ఉప్పు చూస్తాను. సూపర్. అవునా? నేనైతే ఏం వేసుకోకుండా ఉత్తది అనేది ఇంత అంత రుచి ఉండదు అనమాట. వినోద్కి అయితే ఖచ్చితంగా ఉత్తపప్పు ఉంటే ఇంకా అందుకొని తింటాడు. ఇంకా ఏ పచ్చడి అయినా ఉత్తపప్పు లేక అదిరిపోద్దని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. తీస్తా ఎత్తుగా. ఆహాహా, ఓహోహో, ఏమిది నేను అనుకునే దానికంటే బాగా వస్తున్నది నాకు. దీంట్లోకి తిరువాత పెట్టాలి వినోద్. అవునా? నాకు తెలుసు కానీ నచ్చలే కానీ తిరువాత పెడదాంలే, బాగుంటది. ఇల్లు ఊరుతున్నాయే. అందరూ వచ్చి 10 నుంచి బూదింట్లే. నేను తిరువాత పెడతాను, పొయ్యి అంటిస్తాను. కప్పన పొయ్యి అంటిస్తాను. చలో బంజలే. నువ్వు తింటానంటే ఓ పని చేయొచ్చు, వీటిని దీంట్లో ఇట్లా కలుపుకొని తినచ్చు. ఆహా, వచ్చాయి రమ్మచ్చా. నువ్వు తింటావా? ఈ అమ్మ తింటావంటే కొంచెం. అబ్బా మళ్ళీ చెప్తేవినా. ఇంకా మామిడికాయ చట్నీ అయితే మాత్రానికి దంచడం అయితే అయిపోయేది అనమాట. ఇప్పుడు తిరువాత అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా ఏం లేదండి, తిరువాత అయితే మాత్రానికి ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకా తిరువాత ఇచ్చి చట్నీలోకి కలపడమే చూడండి. ఇంకా నూనె అయితే కాగేదే. ఎల్లిపాయలు వేసుకుందామండి ఫస్ట్. ఇంకా ఎల్లిపాయలు అయితే వేసామే, జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. కరివేపాకు అయితే వేసుకుందామండి. ఇంకా మామిడికాయ చట్నీలకి తిరువాత ఇస్తామండి. తిరువాత పెట్టిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకుందామండి. అంత మామిడికాయ చట్నీలకి తిరువాత బాగా కలిసేటట్లు కలుపుకుందామండి. తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా సింపుల్గా ఈజీగా తొందర అయిపోయే మామిడికాయ చట్నీ అయితే చేశాను అనమాట ఈరోజు. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What a grass smell green and the air feels sane. Put the phone on mute, let the silence explain. I don't need much, just a book in the brain. Used to chase things that were run from me. Now I sit still, let the peace come free. Paint a verse in the sky with a loose. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. మామిడికాయ చట్నీ అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.